రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు గారు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్లారని, బానిసత్వం వద్దు స్వాతంత్రమే ముద్దు అని నినదించారని అన్నారు. 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్కు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని, దీనికి అందరం ఆయనకు అభినందనలు చెప్పాలని, నీతి ఆయోగ్లో స్వచ్ఛ భారత్పై ఉపసంఘం ఏర్పాటు చేశారని, దానికి తాను చైర్మన్గా ఉన్నానని, చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని, 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని, ఏపీని ఓడీఎఫ్ రాష్ట్రంగా మార్చామని అన్నారు. రాష్ట్రంలో 2019లో వచ్చిన ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని, రోడ్లపై 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా పేరుకుపోయిందని, సంవత్సరం లోపు చెత్త మొత్తం శుభ్రం చేయాలని పురపాలక మంత్రి నారాయణను ఆదేశించానని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని, భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదని అన్నారు.